హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎంపీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. అయితే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి ప్రాస్పెక్టస్ని రివైజ్ చేసి మరలా ఇప్పుడు పబ్లిష్ చేశారు. అయితే ఈ రివైజ్డ్ కాపీలో మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. స్టూడెంట్ ఫేవర్ గానే ఉంది. చెప్పాలి అంటే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిన్ చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే, ఫేజ్ 1లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ అందరికీ తెలుసు. కొద్దిమంది చేశారు, కొద్దిమంది చేయలేదు. ఆ తర్వాత ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. మరలా అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఒకవేళ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలా? ఎందుకు? కన్వీనర్ కోటాలో కేవలము మనకి 2 రౌండ్స్ మాత్రమే జరిగినాయి. సో కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ ఒకవేళ సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ ఉంది, అక్కడ కూడా సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్లో కానీ ఒకవేళ సీట్ వస్తే స్టూడెంట్ అక్కడ బ్లాక్ అయిపోతే ఈ అవకాశాలన్నీ కూడా మిస్ అవుతాయి. కాబట్టి మీరు రౌండ్ 1లో ఎలాగైతే మీకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వలేదో, అలాగే రౌండ్ 2లో కూడా మీకు సీటు వచ్చినా సరే మీకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కంపల్సరీ కాదు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫేజ్ 2లో మీకు ఇష్టం లేదు కాబట్టి జాయిన్ అవ్వలేదు కాబట్టి ఫేజ్ 3కి వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో అని చాలా మందికి భయం ఉంటుంది. అదే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాన్ని నేను గ్రీన్ కలర్లో ఇచ్చాను చూడండి. మీరు ఫేజ్ 2లో కూడా సీటు వదులుకున్నా సరే ఫేజ్ 3లో చక్కగా మీరు మరలా పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఒకవేళ సీట్ వచ్చి వదులుకున్నారనుకోండి, ఆ కాలేజెస్ నేమ్స్ మాత్రం మీకు థర్డ్ రౌండ్లో అవైలబుల్గా ఉండవు. అంటే సపోజ్ మీకు జెమ్స్ వచ్చింది, ఆ జెమ్స్ కాలేజ్ ఫస్ట్ రౌండ్లో వచ్చింది, మీరు రిపోర్ట్ చేయలేదు. మరలా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు జిఎస్ఎల్ వచ్చింది, అయినా సరే మీరు మరలా రిపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఏంటంటే, మీకు థర్డ్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ 2 కాలేజీలు తప్ప మిగతావన్నీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటాయి అని అర్థం. క్లియర్? మనకి రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే రౌండ్ 2 తర్వాత కూడా ఫ్రీ ఎగ్జిట్ ఉంది. అంటే ఫేజ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఫేజ్ 2లో కూడా ఇప్పుడు సీట్ వచ్చి ఒకవేళ జాయిన్ అయ్యి మరలా వద్దు అనుకుంటే బయటకు వచ్చేయచ్చు. ఎప్పుడు వచ్చేయచ్చు? ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఒక 2 రోజులు ఇస్తారు. రౌండ్ 2 రిపోర్టింగ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 2 రోజుల్లో మాత్రమే మీరు వద్దు అనుకుంటే మీ సర్టిఫికెట్స్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. క్లియర్? అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అన్నా కూడా చక్కగా థర్డ్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే ఫేజ్ 1లో మీరు సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉన్నారు, సెకండ్ రౌండ్లో కూడా ట్రై చేశారు అప్గ్రేడేషన్కి, మంచిది రాలేదు, వాళ్ళు కూడా మరలా థర్డ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, నో స్లైడింగ్ ఆఫ్టర్ ఫేజ్ 3 మాపప్ రౌండ్. ఫేజ్ 3 అన్నా మాపప్ రౌండ్ అన్నా రౌండ్ 3 అన్నా ఒకటే మీనింగ్. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు స్లైడింగ్ అవ్వటానికి లేదు. అంటే ఒక కాలేజ్ నుండి ఇంకొక కాలేజీకి వెళ్ళటానికి లేదు. అంటే అప్గ్రేడేషన్ లేదు అని అర్థం, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. నో అప్గ్రేడేషన్ ఆఫ్టర్ రౌండ్ 3. క్లియర్? నెక్స్ట్, లాస్ట్ రౌండ్ గురించి చెప్తున్నారు, స్ట్రే వేకెన్సీ రౌండ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఒక బెనిఫిట్ వచ్చింది ఏపీ స్టూడెంట్స్ కి. అసలు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అంటే, ఇది లాస్ట్ రౌండ్. అయితే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ 2 కండిషన్స్ చెప్తున్నారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఏపీ మేనేజ్మెంట్ కోటాలో ఇప్పటి వరకు అసలు మీరు సీటు పొందలేదనుకోండి, వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకరు ఎవరు చేయొచ్చు? ఆల్రెడీ రౌండ్ 1లో రౌండ్ 2లో సీట్స్ వచ్చినాయి, కానీ మీరు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసారు, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకరు ఎవరు చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు సీట్ వచ్చి అసలు జాయినే అవ్వలేదు, వద్దనుకున్నారు, రిపోర్టే చేయాల ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ, వాళ్ళు కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ 2 పాయింట్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ పాయింట్స్ స్టూడెంట్స్కి. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ రాకపోతే లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తామని తెలుసు,
బట్ ఈ లాస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఇది మాత్రం చాలా హెల్ప్ఫుల్ స్టూడెంట్స్కి. ఎందుకంటే లాస్ట్ రౌండ్ వరకు కూడా మీరు చక్కగా కన్వీనర్ కోటా చూసుకొని ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అంటే రౌండ్ 3 వరకు మీరు అసలు సీట్ హోల్డ్ చేసి ఉండకపోతే, హోల్డ్ చేయటం అంటే అర్థము మీరు జాయిన్ అయ్యి ఉండటాన్ని హోల్డింగ్ అంటారు. అంటే ఫేజ్ 3 వరకు కానీ మీరు అసలు ఎక్కడ జాయిన్ అయ్యి ఉండకూడదు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మేనేజ్మెంట్ కోటాలో అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే, అంతేగాని ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ పెడతామంటే కుదరదు, గుర్తుంచుకోండి. ఎవరెవరు అసలు ఎలిజిబుల్ కాదు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి మీకు సీట్కి అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయిపోయి కాలేజ్లో ఉంటే గానీ వాళ్ళు ఇప్పుడు స్ట్రే వేకెన్సీకి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. నాట్ ఓన్లీ ఆంధ్ర, ఆల్ ఇండియా కోటా కానీ, తెలంగాణ కానీ, లేదా వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా మీరు జాయిన్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అలాటెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ సీటు వస్తే, మీరు అక్కడ జాయిన్ అవ్వటం ఇష్టం లేదు మాకు, అది వదిలేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకి లాస్ట్ రౌండ్కి వచ్చి జాయిన్ అవుతామంటే కుదరదు. ఖచ్చితంగా చెప్తున్నారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో వస్తే అక్కడ 100% మీరు జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఎలో చేయమని చెప్తున్నారు. ఎవరైతే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్కి అలాట్మెంట్ పొందుతారో వాళ్ళు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ కోటా లాస్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంటే థర్డ్ రౌండ్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందంటే మీకు అసలు ఈ మేనేజ్మెంట్ కోటా లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయకూడదు అని అర్థం. అలాగే ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, కన్వీనర్ కోటా ఫేజ్ 3 కానీ లేదా మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3లో కానీ ఏపీ స్టేట్లో మీకు సీట్ ఎలాట్ అయినా కూడా మిమ్మల్ని ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్కి అలో చేయము అంటున్నారు. మీకు ఎలాట్ అయ్యి వద్దనుకున్నారనుకోండి, ఇంకా లాస్ట్ రౌండ్లో ఇంకా మంచి కాలేజ్ ఏమైనా దొరికిద్దేమో ట్రై చేద్దామంటే కుదరదు. థర్డ్ రౌండ్లో కానీ సీట్ వస్తే 100% మీరు జాయిన్ అయితేనే స్టేట్ కోటాలో మీరు కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు. లేదంటే నెక్స్ట్ రౌండ్కి అసలు పర్మిషన్ లేదు. అర్థమైంది కదా. ఎంసీసీ సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా సరే మీకు సీట్ అలాట్ అయినట్లు కానీ, అంటే థర్డ్ రౌండ్ తర్వాత, లేదా మీరు ఎక్కడైనా జాయిన్ అయి ఉన్నారు అని కానీ ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళకి వచ్చింది అంటే మాత్రం వీళ్ళు మిమ్మల్ని అలో చెయ్యము అని చెప్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ కానీ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కానీ మిగిలిపోతే, అన్ఫిల్డ్ సీట్స్ ఉంటే కానీ వాటిని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ కింద కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 20 lakhs సీట్స్ ఏదైతే ఉన్నాయో, సీట్స్ కానీ ఫిల్ అవ్వకపోతే 12 lakhs క్రింద కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. క్లియర్. కానీ ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఒక 2 సీట్స్ ఏమో అలా కన్వర్ట్ చేశారు. ఈ సంవత్సరం అయితే ఆ పరిస్థితి లేదు. చక్కగా ఆ సీట్స్ అన్ని కూడా చాలా కాంపిటీషన్ ఉంది, అన్ని అయిపోతాయి ఈ సంవత్సరం. ఓకే ఓకే. ఈ కన్వర్షన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటాలో మీకు థర్డ్ రౌండ్ తర్వాత సీట్ వచ్చింది, అలాట్ అయింది అనుకుందాం, మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి జాయిన్ అవ్వటం, అప్పుడు మీరు వదులుకోవచ్చు. కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఆ తర్వాత మరలా స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అంతేకాదు, ఇంకా మీరు ఆల్ ఇండియా కోటాలో కానీ ఇంకా వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకూడదు. నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ ఫీ. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇండియాలో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఫీజు కట్టి మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంటే ఎవరైనా మధ్యలో సీట్ వదులుకొని వెళ్ళాలి అంటే రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ క్లోజ్ అయిపోతుంది. జాయిన్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ బయటికి రావడానికి ఇంకా అవకాశం ఉండదు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోతే రౌండ్ 2 తర్వాత. అలాంటప్పుడు ఆ స్టూడెంట్ అక్కడ బ్లాక్ అయిపోయినట్లే. సో ఆ స్టూడెంట్ నాకు వద్దు ఆ కాలేజీ అనుకుంటే బయటికి రావాలి అంటే ఇప్పటికిప్పుడు ఇవ్వరు సర్టిఫికెట్స్. మొత్తం ఇండియాలో కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఈ డిస్కంటిన్యూషన్ ఫీజు కట్టి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా మనకి రివైజ్డ్ బ్రోచర్లో ఇచ్చినటువంటి డేటా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.